కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు త్వరలో రెండోసారి తిరిగి వస్తున్నారు ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇది ఆ అంశం మీద 4వ ఎపిసోడ్, 4వ భాగం. ఈ దినాన ప్రత్యేకంగా మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మన సమీప బంధువు మాత్రమే మన విమోచకుడు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఎవరు మన యొక్క సమీప బంధువు, ఎవరు మన విమోచకుడు? ఆయన యేసు ప్రభు వారు. ఆ విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు వారు మన కొరకు పరలోకంలో ఉన్నారు. ప్రార్థన చేసుకుని ఈ అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రాంతాలను మీరు ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ధన్యతకై వందనాలు చెల్లిస్తున్నా. మన సమీప బంధువుడు మాత్రమే మన విమోచకుడు. ఈ అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించి మీరు మా కొరకు పరలోకములో మా సమీప బంధువుడిగా, మా విమోచకుడిగా మాకు అనుక్షణము మాకు మీరు చూపుచున్న కృపను బట్టి, మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఇవి నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవించే ధన్యత మాకు దయచేయవలసిందని, ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిని ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు అంటే, దానికి జవాబు ఈ దినాన్న మనం నేర్చుకోబోయే అంశము, మన సమీప బంధువు మాత్రమే మన విమోచకుడు. ఎవరైనా యేసు ప్రభు వారు. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథం మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి మనకు బోధిస్తుంది. మనలో అనేక మంది ఈ యొక్క సత్యాన్ని మనం నమ్ముచున్నాం. యేసు ప్రభు వారు చెప్పారు, ఈ లోకంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామపేట బాప్తిసం పొందమని చెప్పారు ఆయన. అనేక సందర్భాల్లో ఈ ముగ్గురు గురించి బైబిల్ గ్రంథం అనేక విషయాలు మనకు బోధిస్తుంది. ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం, పరలోకంలో ఈ ముగ్గురు కూడా, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా సింహాసనాసీనులై ఉంటారు. వారిలో మనకి ఎంత భాగ్యమో చూడండి మానవులుగా. దానిలో ఒకరు అనగా యేసు ప్రభువారు. ఆయనే పాత నిబంధనలో కుమారుడు అన్నారు. యేసు ప్రభువారు ఆయన మనకలాగే మానవ రూపంలో ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన మన సమీప బంధువు, మన సహోదరుడు. ఆ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి దినాన్న నేర్చుకోబోతున్నాను. ఏ రీతిగా యేసు ప్రభు మన సమీప బంధువుడిగా, మన విమోచకుడిగా ఏ రీతిగా మనకు సహాయపడుతున్నారు, ఏ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తున్నారు అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోషే గారికి ఈ రీతిగా చెప్పారు. మోషే గారికి మరణించక ముందు ప్రభు అన్నారు, మోషే, ఇశ్రాయేలీల్లో ప్రతి కుటుంబానికి కూడా కొంత భూమిని నేనిస్తున్న ఆ వాగ్దాన భూమి, అనగా కానానులో ప్రతి కుటుంబానికి భూమి ఉండాల, అంటే కొంత స్థలం ఉండాల. ఎవరు కూడా, ఏ కుటుంబం కూడా నాకు ఏ స్థలం లేదు, నాకు భూమి లేదు, నాకు ఆధారం లేదు అని అనకూడదు. ప్రతి వారికి కూడా నువ్వు కొంత భూమిని పంచి ఇవ్వాల, వారికున్న కుటుంబాన్ని బట్టి. ప్రతి గోత్రానికి కూడా. ఇక ఎవ్వరు కూడా నాకు ఏ ఆధారం లేదు అనకూడదు. ఆ భూమిని వారు పండించుకుని దానిలో వారికి అవసరమైన ధాన్యము, కూరగాయలు, పళ్ళు, నూనె, అనగా నూనె గింజలు, అవన్నీ కూడా పండించుకోవాలా. కనుక ప్రతి వారికి కూడా దాన్ని ఇంగ్లీష్లో ఇన్హెరిటెన్స్ అంటాం, అనగా స్వాస్థ్యము అన్నారు ప్రభువారు. ఈ విషయాన్ని సంఖ్యాకాండం 26వ అధ్యాయం 52, 53 వచనంలో మనం గమనిస్తున్నాం. మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారు నాయకత్వం వహించి వారు కానానులో ప్రవేశించిన తర్వాత ప్రతి కుటుంబానికి కూడా ఆ కానాను ప్రాంతం అంతటిని కూడా పంచి, ఆ విధంగా చీట్లు వేసి, దీన్ని ఇంగ్లీష్లో లాట్ అంటున్నాం మనం, వారికి పంచిపెట్టారు. ఈ విషయాలు మనము యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనం చదువుతున్నాం. అయితే భూమిని పంచిపెడుతున్నారు కనుక
ఒకవేళ రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి ఏదో అత్యవసరం వస్తుంది, ఏదో ఆపద వస్తుంది, అప్పుడు ఆ అవసరానికి ఆ ఆపదకి వారికి వచ్చిన ఆ స్థలం అంతటిని కానీ లేదా ఆ స్థలంలో కొంత కానీ అమ్మేసుకుంటారు. కారణం వారికి ఏదో అత్యవసరం వచ్చేసింది, చాలా ఆపద వచ్చేసింది. అయితే దానికి కూడా ప్రభువారు ముందుగానే వీరికి వివరాలు అందించారు. ఏమని? ఎవరైనా ఒకవేళ వారి అవసరాన్ని బట్టి, వారి ఆపదను బట్టి వారి స్థలాన్ని అమ్మేసుకున్నట్లయితే, లేవీకాండం 25:24 ప్రభు ఏమన్నారంటే, వారికి ఆ యొక్క స్థలాన్ని, ఆ భూమిని మరలా విమోచించుకోవటానికి వారికి అవకాశం ఇవ్వాలి. వారు అమ్మేసుకున్నారు కదా, అమ్మేసుకున్న దాన్ని మరలా ఎలాగ వస్తుంది వారికి అంటే, దానిని వారు మరలా డబ్బు చెల్లించి వారు ఎంతకైతే అమ్మేశారో ఆ యొక్క డబ్బులో లెక్క పెట్టి దానిని చెల్లించి వారు అమ్మేసిన స్థలానికి ఎంతైతే డబ్బు వచ్చిందో దానిలో లెక్కలు కట్టి ఆ సునాద సంవత్సరం, దాన్నే ఇంగ్లీష్లో జూబిలీ అంటున్నారు, దాని వరకు లెక్కలు కట్టి మరలా పెద్దల సమక్షంలో దానిని మరలా తీసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ అమ్మేసుకున్న వ్యక్తి పేదవాడయ్యి తనకి స్వాస్థ్యంగా దేవుడిచ్చిన ఆ స్థలాన్ని మరలా కొనుక్కోవటానికి తనకి స్తోమత లేకపోయినట్లయితే, తన సహోదరులు ఎవరైనా సరే, తన సమీప బంధువు ఈ యొక్క అమ్మేసుకున్న ఆ పేద వ్యక్తి తరపున ఆ భూమిని మరలా డబ్బు చెల్లించి తిరిగి తీసుకోవచ్చు. అయితే బయట వారు ఎవరు కూడా ఆ విధంగా దాన్ని విమోచించడానికి అవకాశం లేదు. ఎవరు చేయగలరు? సొంత రక్త సంబంధులు మాత్రమే. దాన్నే సమీప బంధువుడు అన్నారు, ఇంగ్లీష్లో కిన్స్మ్యాన్ రిడీమర్ అన్నారు. లేవీకాండం 25:26 గమనించినట్లయితే, ఒకవేళ ఈ అమ్మేసుకున్న పేద వ్యక్తికి తన యొక్క స్థలాన్ని మరలా విమోచించుకోవటానికి, అనగా మరలా డబ్బు చెల్లించి తిరిగి తీసుకోవటానికి అవకాశం లేకపోయినట్లయితే, తనకు స్తోమత లేకపోయినట్లయితే, అప్పుడు ఒకవేళ తనకి ఏదైనా కాస్త డబ్బు సమకూడినట్లయితే ఆ డబ్బుతో తనకు తానుగా ఆ స్థలాన్ని మరలా విమోచించుకోవచ్చు. తన పేదవాడు కనుక మరి ఎలాగ వస్తుంది తనకి డబ్బు అంటే, సాధారణంగా రాకపోవచ్చు. ఒకవేళ తనకి తన యొక్క అమ్మేసుకున్న భూమిని విమోచించడానికి ఎవరు కూడా సమీప బంధువులు లేరు, అనగా దగ్గర రక్త సంబంధం అంటాం మనం, వారెవరూ లేరు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రభువారు అన్నారు, లేవీకాండం 25:28 గమనించండి. ఒకవేళ ఆ భూమిని ఎవరు కూడా విమోచించకపోయినట్లయితే, ఎవరు సహాయం చేయలేదు, తనకి ఎవరు లేరు సహాయం చేయటానికి, ఆ భూమిని విమోచించలేకపోయాడు, అప్పుడు ఆ యొక్క భూమి సునాద సంవత్సరం, దీన్ని ఇంగ్లీష్లో జూబిలీ సంవత్సరం అంటున్నాం, జూబిలీ ఇయర్. ఆ సునాద సంవత్సరం అనగా ప్రతి 50 సంవత్సరాలకి ఈ సునాద సంవత్సరం వస్తుంది. ఎప్పుడైతే ఆ సునాద సంవత్సరం అన్నారు మన భాషలో వస్తుందో, జూబిలీ సంవత్సరం, అప్పుడు ఒక్క పైసా కూడా చెల్లించవసరం లేదు ఆ వ్యక్తికి. ఆ భూమి మరలా తిరిగి ఆ సొంత వ్యక్తికి తిరిగి వచ్చేస్తుంది, తిరిగి తీసేసుకోవచ్చు. ఇంకెప్పుడు కూడా మళ్ళీ చెల్లించవసరం లేదు. అనగా 50 సంవత్సరాలు కూడా ఆ కొనుక్కున్న వ్యక్తి దాన్ని అనుభవించాడు, ఆ యొక్క స్థలాన్ని పంటలు పండించుకొని. 50వ సంవత్సరం సునాద సంవత్సరం వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేయాలి ఉచితంగానే, ఒక్క పైసా చెల్లించవసరం లేదు. కారణం ప్రభు అన్నారు, ఈ భూమి నాది, నా సొంతం, ఇది నేను మీకు ఇచ్చాను కనుక ఎవరు కూడా దాన్ని ఆక్రమించుకోవటానికి అవకాశం లేదు, నేను ప్రతి వారికి ఇచ్చాను కనుక మీరు ఈ విధంగా చేయండి అన్నారు. మరో సందర్భం, ఒకవేళ ఆ పేదరికాన్ని బట్టి, వారికి ఉన్న అవసరతను బట్టి, వారికి ఉన్న ఆపదను బట్టి వారు నివసిస్తున్న వారి ఇంటిని అమ్మేసుకున్నారు అనుకోండి ఎవరైనా సరే, ఆ ఇల్లు ఒక పట్టణంలో ఉందనుకోండి, పట్టణం చుట్టూ కూడా కోట గోడ ఉన్నది, ఉదాహరణకు యెరూషలేము పట్టణం, లేకపోతే యెరికో పట్టణం, అలాంటి పట్టణం చుట్టూ కూడా కోట గోడ ఉన్న పట్టణం అయినట్లయితే, దానిలో ఉన్న ఇల్లు పేదరికాన్ని బట్టి, వారికి ఉన్న ఆపదను బట్టి అమ్మేసుకున్నట్లయితే, 1 సంవత్సరం లోపులో తన సమీప బంధువులు ఎవరైనా సరే డబ్బులు చెల్లించి ఆ ఇంటిని మరలా తిరిగి తీసుకోవచ్చు. సంవత్సరం లోపు మాత్రమే. ఒకవేళ అమ్మేసిన పేద వ్యక్తి కూడా ఒకవేళ ఎక్కడైనా డబ్బు సమకూర్చుకుని నా ఇల్లు నాకు ఇచ్చేయండి అంటే మళ్ళీ ఇచ్చేయాలి సంవత్సరం లోపులో. సంవత్సరం లోపులో వాళ్ళు చేయకపోయినట్లయితే, ఆ ఇంటిని విమోచించకపోయినట్లయితే, అప్పుడు ఇక ఆ ఇల్లు కొనుక్కున్న వ్యక్తికే ఇక కలకాలం స్థిరంగా ఉండిపోతుంది అన్నారు. ఈ విషయాన్ని మనం లేవీకాండం 25:30 గమనిస్తున్నాం. మనం మరొక విషయాన్ని, ఎవరైనా గ్రామంలో నివసిస్తున్నారు అనుకోండి, ఉదాహరణకు బెత్లెహేము గ్రామం, బెత్లెహేములో దావీదు గారి యొక్క గ్రామం, అది గ్రామం చుట్టూ కూడా
కోట కూడా ఉండదు కదా. కనుక గ్రామాన్ని ఒక పొలంగానే పరిగణించి గ్రామంలో ఎవరైనా సరే వారికి ఉన్న అవసరతను బట్టి ఆపదను బట్టి వారి ఇల్లు అమ్మేసుకున్నట్లయితే ఆ ఇంటిని కూడా తన సమీప బంధువుడు ఎవరైనా సరే, రక్త సంబంధులు ఎవరైనా సరే వారు డబ్బు చెల్లించి ఆ ఇంటిని మరలా తిరిగి తీసుకోవచ్చు. ఇక దానికి 1 సంవత్సరంలోనే తీసుకోవాలా, 2 సంవత్సరాలు అనే హద్దులు లేవిక. అయితే ఒకవేళ ఆ అమ్మేసుకున్న వ్యక్తే ఎక్కడైనా డబ్బు సమకూర్చుకుని నా ఇల్లు నాకు ఇచ్చేయండి అంటే కొనుక్కున్న వ్యక్తి మళ్ళీ ఇల్లు ఇచ్చేయాల. ఒకవేళ ఆ అమ్మేసిన వ్యక్తి దాన్ని విమోచించలేకపోయారు అనుకోండి, ఎవరు సహాయం చేయలేదు, ఎవరు లేరు ఆయనకి సహాయం చేయడానికి, ఆయన కూడా విమోచించలేకపోయారు. అప్పుడు ఈ 50వ సంవత్సరం, సునాద సంవత్సరం అంటున్నాం, ఇంగ్లీష్లో జూబిలీ ఇయర్ అంటున్నారు. ఆ సంవత్సరంలో ఆ ఇల్లు మరలా తిరిగి ఆ వ్యక్తికి వచ్చేస్తుంది. చూచారా దేవుడు ఎంత చక్కగా ఆ విధానాన్ని పెట్టారో. విమోచన విధానం ఇది. విమోచన విధానం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పాఠం నేర్పడానికి ప్రభు చేసిన ఏర్పాటు విమోచన. అంటే వారి యొక్క స్థలాన్ని విమోచించవచ్చు. ఎవరు విమోచించగలరు? వారి యొక్క సమీప బంధువు మాత్రమే విమోచకుడు. బయట వారు ఎవరు కూడా సహాయం చేయడానికి, స్నేహితులు ఎవరు కూడా చేయటానికి అవకాశం లేదు. సమీప బంధువు అంటే రక్త సంబంధులు మాత్రమే చేయగలరు అనమాట. అనగా వారి చిన్నాన్న, పెద్దనాన్న, కుమారులు వారే చేయాల. దానిలోని కూడా ఆ యొక్క విమోచకుడు వారి యొక్క తండ్రి తరపు వారు అయి ఉండాల, తల్లి తరపు వారు కాదు. కనుక ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాల. దీని ద్వారా ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రభు మనకి నేర్పించడానికి ఈ విషయాలు మనకి వివరాలు అందిస్తున్నారు. కనుక ఈ వివరాలు మనకి లేవీకాండం 25 అధ్యాయం 30-31 వచనాల్లో ఏ రీతిగా నగరంలో ఉన్న గృహాలైతే సంవత్సరం లోపులోనే విమోచించాల, గ్రామాల్లో అయితే ఈ 50 సంవత్సరాలు ఎప్పుడైనా విమోచించుకోవచ్చు. ఒకవేళ విమోచించకపోయినప్పటికీ 50వ సంవత్సరంలో సునాద సంవత్సరాలు మరలా తిరిగి వచ్చేస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, రెండవ రాకడ, యేసుప్రభు రెండవ రాకడ తర్వాత ఈ భూమి అంతా కూడా, ఈ భూగోళం అంతా కూడా, ఇప్పుడు ఈ భూమి నాది, మనం హద్దులు వేసుకుంటున్నాం, ప్రహారీ గోడలు కట్టుకుంటున్నాం, కంచెలు వేసుకుంటున్నాం, రకరకాలుగా మన యొక్క భూమిని మనం భద్రపరుచుకుంటున్నాం. లేకపోతే ఎవరైనా కబ్జా చేసేస్తారు అనే భయం కూడా ఉంది. అయితే ఈ భూమి అంతా ఎవరికి చెందింది? ప్రభువుకు చెందింది. ప్రభు వారే సృష్టించారు. కనుక ఆయన సృష్టికర్త. కనుక రెండవ రాకడ తర్వాత ఈ భూమి అంతా కూడా మరలా ఆయన సొత్తు అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదో రీతిగా నాది అన్నట్లుగా మనం సంపాదించుకున్నాం, కొనుక్కున్నాం. లేకపోయినట్లయితే మన తల్లిదండ్రుల నుంచో తాత ముత్తాతల నుంచో మనకి ఇది వచ్చింది. కానీ భూమి అంతా వాస్తవానికి దేవునిది. కనుక దేవుడే సమస్తానికి కూడా సొంతవాడు, హక్కుదారుడు. ఈ విషయాన్ని మనం గుర్తించాల. మరొక విషయాన్ని కూడా ప్రభు వారికి చక్కగా ఈ విమోచన అనే విషయాన్ని నేర్పించడానికి మరొక ప్రత్యేకమైన విషయాన్ని ప్రభు నేర్పించారు. అదేమిటంటే, ఎవరైనా సరే ఒక సహోదరుడు తనకి బిడ్డలు లేకుండా మరణించినట్లయితే ఆ సహోదరుని యొక్క సహోదరుడు, అనగా ఆ సహోదరుని యొక్క తమ్ముడు కానీ అన్న కానీ, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య, తనకు బిడ్డలు లేరు కనుక ఆ భార్యను వివాహం చేసుకోవాలి. చేసుకొని తనకి ఆ యొక్క భర్త చనిపోయిన ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకుని తనకు బిడ్డలు కలగాల. దీనిని కూడా ఆ సమీప బంధువు మాత్రమే చెయ్యాల. ఆ సమీప బంధువు మాత్రమే విమోచకుడు అవుతాడు. ఈ విషయాన్ని కూడా ప్రభు చెప్పారు, ఖచ్చితంగా ఈ ఏర్పాటు చేయాలని. నిజమే, ఈ పాపలోకంలో కొన్ని సందర్భాల్లో యవనస్తులు కూడా చనిపోతున్నారు, ఇంకా బిడ్డలు పుట్టకముందే. మరి ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ప్రభు దానికి కూడా ఒక సొల్యూషన్, లేకపోతే దానికి ఒక జవాబు ప్రభు బైబిల్ గ్రంథంలో ఏర్పాటు చేశారు. దానినే మనము రూతు గ్రంథంలో చూస్తున్నాం. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో, ముఖ్యంగా పాత నిబంధనలో 100 సార్లు, ఇంగ్లీష్లో 100 times వాడబడ్డది. ఇది సమీప బంధువు అనే విషయం. సమీప బంధువు, సమీప బంధువు మాత్రమే విమోచకుడు. 100 సార్లు ఏకంగా. క్రొత్త నిబంధనలో 29 సార్లు వాడబడ్డది. ముఖ్యంగా రూతు గ్రంథంలో చాలా ఎక్కువగా వాడబడ్డది. 12 సార్లు ఏకంగా సమీప బంధువు అనే విషయం వాడబడ్డది. మనందరికీ తెలిసిన రీతిగా రూతు మోయాబీరాలు, యూదుడైన మహలోను వివాహం చేసుకున్నాడు. మనందరికీ తెలుసు కదా.
ఎలిమలేకు తన భార్య అయిన నయోమి కరువు వచ్చేసిందని బెత్లెహేములో మోయాబుకు వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు ఉండిపోయారు. ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా మరలా వారు ఇశ్రాయేల్ దేశానికి తిరిగి రాలేదు. దేవుడి వారికి చెప్పారు కదా, లేవీకాండం 23 అధ్యాయంలో ప్రతి పురుషుడు కూడా సంవత్సరానికి 3 సార్లు పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది ప్రాయశ్చిత్త దిన పండుగ, 3 పండుగలకి ఖచ్చితంగా ఆలయానికి రావాలి యెరూషలేముకి. కానీ వీరు 10 సంవత్సరాల పాటు ఎలిమలేకు కానీ తన కుమారులు కానీ రాలేదు. అంటే దేవుణ్ణి బాగా మర్చిపోయారు వీళ్ళు, దేవుని విడిచిపెట్టేశారు. అయితే వారికి కష్టం కలిగింది. మనందరికీ తెలిసి ఏం కలిగిందో. ఎలిమలేకు తన యొక్క 2 కుమారులు మహలోను కిలియోను ఇద్దరు కూడా చనిపోయారు. వారికి వివాహాలు అయిపోయాయి. వారు ఆ మోయాబులోనే మోయాబీరాలను చేసేసుకున్నారు. వారిద్దరు చనిపోయారు. అక్కడ ఎలిమలేకు తండ్రి చనిపోయాడు. యవనస్తులైన 2 కుమారులు మహలోను కిలియోను కూడా చనిపోయారు. అప్పుడు రూతు నయోమి మరలా తిరిగి బెత్లెహేము రావటానికి ప్రయాణం మొదలుపెట్టింది. మనందరికీ తెలిసిన రీతిగా తన యొక్క ఒక కోడలు ఓర్ప రాలేదు, కానీ రెండవ కోడలు రూతు మాత్రం నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడ నివసిస్తే అక్కడ నివసిస్తాను, నువ్వెక్కడ మరణిస్తే అక్కడ మరణిస్తాను అని తనతో పాటు వచ్చేసింది. మరి వారి యొక్క జీవనాధారం ఎలాగా? వారు బెత్లెహేము వచ్చిన తర్వాత కొంతమంది గుర్తుపెట్టారు. ఆ గ్రామస్తులు నయము వచ్చేసింది అన్నారు. తను అన్నది, నన్ను నయం అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి, కారణం నా బ్రతుకంతా కూడా చేదైపోయింది, నా భర్త నా కుమారులు కూడా చనిపోయారు అన్నది. అప్పుడు మరుసటి రోజు నుంచి మరి ఎవరు చూస్తారు వారిని? వారికి ఉన్న స్థలం కాస్త వారు వెళ్ళక ముందే ఎవరికో అమ్మేశారు వారి యొక్క స్వాస్థ్యాన్ని. మరి ఎలాగా వారి జీవనోపాధి? ఆ యవనస్తురాలైన రూత్ అన్నది తన యొక్క అత్తగారితో, నేను వెళ్ళి పరిగె ఏరతాను అనగా, అది కోతల కాలం, బార్లీ పంట కోతల కాలం. ఆ పంటలు కోస్తున్న సమయంలో నేను పరగ వేరతాను అనగా, కోస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని వెన్నెలు పడిపోతూ ఉంటాయి, వాటిని వేరుకొస్తాను అన్నది. వెళ్ళింది. రూతు గ్రంథం 2:3 ఈ విషయాలు చూస్తున్నాం మనం. అయితే తనకి ఆ గ్రామంలో ఎవరూ తెలియదు, ఎవరు కోతలు కోస్తున్నారు. ఆ ఊరు బయటకు వెళ్ళేటప్పటికి ఆ పొలంలోకి వెళ్ళిపోయి ఆ వెనకాలే పడిన వెన్నులన్నీ కూడా ఒకటి ఒకటి వేరుకుంటుంది. అయితే దేవుని యొక్క ఏర్పాటు చూడండి. తనని ఆ ఎలిమలేకు అనగా వాళ్ళ మామగారు చనిపోయిన అని భర్త, వారి యొక్క సమీప బంధువు యొక్క పొలంలోనికి ప్రభువు నడిపించారు. తను అక్కడికే వెళ్ళింది. అది తన యొక్క సమీప బంధువు యొక్క పొలం అని తనకు తెలియదు. అయితే కష్టపడి తను ఎండలోనే పరిగెత్తింది. అప్పుడు బోయస్ గారు వచ్చారు, ఆ యజమానుడు, పొలానికి యజమానుడు. తన దగ్గర పనిచేస్తున్న సేవకులను అడిగారు, ఎవరి అమ్మాయి? వారు చెప్పారు, మోయాబీరాలు నయముతో వచ్చిన నయోమి కోడలు అన్నారు. అప్పుడు చూడండి, రూతు గ్రంథం 2:8 బోయస్ గారు ఎంతో జాలితో కనికరంతో మాట్లాడారు. నా కుమార్తె, నువ్వు ఇంక ఏ పొలానికి వెళ్ళొద్దు. ఆయన చెప్పలేదు నేను నీ సమీప బంధువుడని, కానీ ఏ పొలానికి వెళ్ళొద్దు, కోతలు అయ్యే వరకు మా పొలంలోనే ఏరుకో ఈ పరగా అన్నారు. రూతు గ్రంథం 2:9 బోయస్ గారు అన్నారు, నీకు దాహం వేసినప్పుడు మా యవనస్తులు నా సేవకులు తెచ్చినగో ఇక్కడ కొండల్లో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు త్రాగు. నీకు ఆహారం సమయం వచ్చినప్పుడు రూతు గ్రంథం 2:14 నా దగ్గర పనిచేస్తున్న ఈ యొక్క స్త్రీలు ఉన్నారు, యవ్వన స్త్రీలు, వారితో ఉండు, నీవు నీ యొక్క రొట్టెను ఈ చిరకలో ముంచుకుని తిను. అంటే వారందరికీ కూడా ఆయన చిరక, ఇంగ్లీష్లో వినిగర్ అంటారు. అంటే వారు తెచ్చుకున్న ఆ యొక్క రొట్టె దానిలో ముంచుకుని తింటారు అనమాట. వారికి చక్కగా దానిలో ముంచుకుని తినమన్నారు. అంటే వారందరికీ కూడా బోయస్ గారు పని వారందరికీ కూడా చిరక ఆయన ఇస్తున్నారనమాట. తిను మోయాబీరాలు, విధవరాలు, పేదరాలు అయినప్పటికీ ఎంత జాలి, ఎంత కనికరం, పెద్ద మనసు ఉందో చూడండి. ఎవరికి? బోయస్ గారికి. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అటువంటి అనాథలకు, విధవరాలకు, లేకపోతే పెద్ద వయసు నుండి వారి పనులు వారు చేసుకోలేకపోతున్న వారికి ఎప్పుడైనా కాస్త సహాయం చేశామా? మనకు కలిగింది కాస్త ఏదైనా వారికి ఇచ్చామా? ఆ దినమంతా కూడా తను ఏరుకుని ఆ యొక్క పరగొచ్చిన ఆ వెన్నెలన్నీ కూడా మరలా ధాన్యం కింద వాటిని కొట్టుకొని వాటిని ఒక మూటలో కట్టుకొని మోసుకొని వెళ్ళిపోయింది. మన లెక్కలో చెప్పుకోవాలంటే
ఈఫా అన్నారు, అంటే ఒక 2 కుంచాల కన్నా ఎక్కువ అనమాట వచ్చేసాయి. ఆ రోజుల్లో మరి అది చాలా ఎక్కువ ధాన్యం. కారణం ఆ ప్రాంతం అంతా ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా బార్లీ పిండి చేసుకుని రొట్టెలు చేసుకుని తింటారనమాట. రూతు గ్రంథం 2:17 తను ఈ విధంగా తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేంటంటే, ఇంటికి వచ్చిన తర్వాత నయోమి అడిగింది, అమ్మా ఇంత బార్లీ ధాన్యం వచ్చేసింది నీకు, ఎక్కడొచ్చింది, ఎక్కడ నువ్వు పరగవేరావు ఇవాళంతా అంటే, అత్తమ్మగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన పొలంలో ఎంతో మంచివాడు, జాలిపరుడు, నన్ను ఇంకెక్కడికి వెళ్ళదు, ఇక్కడే వేరుకోమన్నాడు. ఎవరైనా అంటే ఆయన పేరు బోయజ్ అంట అన్నది. కారణం రూతుకి ఎవరో తెలియదు కదా పాపం, మోయాబీరాలు కనుక ఆ ఊర్లో ఎవరో తెలియదు. అప్పుడు నయోమి అన్నది, రూతు గ్రంథం 2:20 ఆ యొక్క బోయాజు మన సమీప బంధువు. అంతవరకు రూతుకి తెలియదు ఆ విషయం, మన సమీప బంధువు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఎప్పుడైనా మన సమీప బంధువులకి సహాయం చేస్తున్నామా? చాలా విచారం ఏంటంటే, విశ్వాసులు కూడా తమ సొంత బంధువులకు కూడా ఏ సహాయం చేయటం లేదు. కనుక మనము ఇతరులకు సహాయం చేయాల. అయితే బోయజ్ గారు అన్నారు, రూతు గ్రంథం 3:12 ఆయన పేరు చెప్పబడలేదు ఇక్కడ, నాకంటే ఇంకా దగ్గర సమీప బంధువు ఉన్నాడు, ఆయన నిన్ను విమోచించాలా, ఒకవేళ ఆయన చెయ్యకపోతే నేను నిన్ను విమోచిస్తానని బోయజ్ గారు భరోసా ఇచ్చారు. రూతు గ్రంథం 3:13 ఈ విషయాన్ని గమనిస్తున్నాం. అప్పుడు బోయజ్ గారు బెత్లెహేము యొక్క కీటి దగ్గరికి, గుమ్మం దగ్గరికి వెళ్ళి పెద్దలందరినీ పోగేసి తన యొక్క సమీప బంధువు, వారు కూడా చుట్టాలే కదా, బహుశా పెద్ద ఆయన చిన్న ఆయన కొడుకు అయి ఉంటాడు ఆయన వీరికి అనగా నయోమిని రూతుని విమోచించాల. నువ్వు వారికున్న ఆ స్థలాన్ని విమోచిస్తావా అంటే నేను చేస్తానన్నాడు ఆయన. కానీ అప్పుడు బోయజ్ గారు అన్నారు, ఒట్టి ఆ భూమిని తీసుకుంటానంటే సుఖం లేదు, విమోచిస్తానంటే సుఖం లేదు, దాంతోపాటు ఆ యొక్క రూత్ అనే మోయాబీరాయిలో ఉన్నది, తన యొక్క భర్త చనిపోయాడు, తనకు బిడ్డలు లేకుండానే చనిపోయాడు భర్త, కనుక నీవు మన యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా, మన యొక్క చట్టం ప్రకారంగా రూతును వివాహం చేసుకోవాలా అన్నాడు. వెంటనే ఆ స్థలం అయితే కావాలి కానీ రూతుని వివాహం చేసుకోని అన్నాడు. అప్పుడు ఆ పెద్దలందరూ అన్నారు, అయితే మన ఆచార ప్రకారంగా నీ కుడికాలు చెప్పుని తీసి బోయజ్కి ఇయ్యి, దాని ద్వారా ఈమెను నేను చేసుకోను, ఆ స్థలాన్ని కూడా నేను విమోచించను అని అందరికీ కూడా ఈ యొక్క విషయం తెలుస్తుంది అన్నారు. ఆ విధంగానే ఆ సమీప బంధువు చేశాడు. ఆ యొక్క సమీప బంధువుడు తన యొక్క కాలుకున్న ఆ చెప్పుని తీసి బోయజ్ గారి చేతికిచ్చాడు. అంటే ఆ పెద్దలందరి ముందు దాని యొక్క సాదృశ్యం ఏంటంటే, నాకు దీనితో ఏ సంబంధం లేదు, నీవే ఆ భూమిని విమోచించు, ఆ స్త్రీని కూడా వివాహం చేసుకో నువ్వే అని నేను ఒప్పుకుంటున్నానని చెప్పినట్లుగానమాట. ఆ విధంగా పెద్దలందరి ముందు కూడా ఆయన ఆ భరోసా తీసుకుని అప్పుడు రూతుని వివాహం చేసుకున్నారు. ఎవరు? బోయజ్ గారు. చూడండి ఎంతటి కనికరమో. కనుకనే మొదటి సువార్త 1:5-6 చదివినట్లయితే రూతు దావీదుకు నాయనమ్మ అయిపోయింది. బోయజ్కు రూతుకు పుట్టిన కుమారుడు ఒబేదు, ఒబేదు కుమారుడు జెస్సీ, ఆయన యెషయా అంటున్నాం మన భాషలో, ఆయన కుమారుడు దావీదు. రాజు అయిన దావీదుకు రూతు గారు నాయనమ్మ అయిపోయింది. ఈ వంశం నుంచే, దావీదు వంశం నుంచే యేసు ప్రభు జన్మించారు. అనగా యేసు ప్రభు వంశావళిలో ఈ యొక్క మోయాబీరాలైన రూతు ఎంత ఉన్నతమైన పాత్ర పోషించిందో చూడండి. రూతు అన్యురాలైనప్పటికీ విశ్వాసి అయిపోయింది, ఎంతో ధన్యురాలైపోయింది. దీనివల్ల ఒక విమోచకుడు, వారి సమీప బంధు విమోచకుడైన బోయజు అంత కనికరం చూపించాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఇతరులకు మనం సహాయం చేయాలా? మనకు సమీప బంధువు ఎవరు? యేసు ప్రభు వారు. ఎలా సమీప బంధువు అయ్యారని మనకి అంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన దేవుడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించాను. అనగా దేవుడు మానవ రూపం ఎత్తారు. దేని కొరకు? మన సమీప బంధువుడు అవటానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఏ విధంగా బిడ్డలకు వారి యొక్క తల్లిదండ్రులలాగా
వారి రక్త మాంసాలు వారు పంచుకుంటారో ఆ విధంగా యేసుప్రభు వారు మన కొరకు ఆయన శరీరాన్ని అనగా మన కొరకు మానవ శరీరాన్ని ధరించారు. దీన్నే మనము మానవ అవతారం అంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:16 ఆయన దేవదూతల్లాంటి స్వరూపంలో రాలేదు, దేవదూతల్లాగా రాలేదు, కానీ మానవులుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు వారు మన కొరకు చేసిన ఈ యొక్క గొప్ప విషయం మనం చూసినట్లయితే ఆయన ప్రతి విషయంలోని మనకలాగే అనగా మానవుల్లాగే ఆయన మానవ స్వరూపాన్ని ధరించారు. యేసుప్రభు వారు మన కొరకు శిలువ మీద మరణించారు, ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. 1 పేతురు 1:18 మనల్ని ప్రభువారు విమోచించింది వెండి బంగారాలతో కాదు. 1 పేతురు 1:19 ఆయన అమూల్యమైన రక్తంతో, పరిశుద్ధ రక్తంతో మనల్ని ఆయన విమోచించారు అనగా ఆయన కొన్నారు. కనుక యేసుప్రభు వారు మన సమీప బంధువు, మన విమోచకుడు. ఎక్కడున్నారు ఆయన? పరలోకంలో ఉన్నారు. ఆ పరలోకంలో మన తరపున మన విమోచకుడిగా, మన సమీప బంధువుడిగా మనల్ని విమోచిస్తున్నారు. ఏ రీతిగా మనం పాపం చేసినప్పుడు మన పాపాలు క్షమిస్తున్నారు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు. అనగా ఆ పాపాలకి ఆయనే ఆ పరిహారం కడుతున్నారు ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా. దాంతోపాటు ఆయన మనకి ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. కారణం ఆయన మన సమీప బంధువు కనుక. మానవుడిగా ఆయన ఈ లోకంలో జన్మించారు. మన యొక్క పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. త్వరలో రెండోసారి వస్తున్నారు. అప్పుడు ప్రకటన 19:9 కాగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల ఎవరు? యేసుప్రభు వారు. ఆయన వరుడు. వధువు ఎవరు? సంఘం అనగా విశ్వాసులు. మనకేమైనా యోగ్యత ఉందా ఆయన వివాహం చేసుకోవటానికి? ఇది ఆధ్యాత్మిక వివాహం కానే కాదు. మోయాబీరాలైన రూతుకి ఏ యోగ్యత లేదు, అయినప్పటికీ బోయజ్ గారు వివాహం చేసుకున్నారు. తన యొక్క జీవితం ధన్యమైపోయింది. అలాగే యేసుప్రభు వారు మనల్ని ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనల్ని వివాహం చేసుకుని కలకాలం ఆయన యొక్క భార్యగా, ఆయన వధువుగా మనం జీవించబోతున్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. యేసుప్రభు వారు మనకు ఎవరికి ఏం చేస్తున్నారు? పరలోకంలో మన సమీప బంధువు మాత్రమే మన విమోచకుడు. ఆయన మనల్ని విమోచిస్తున్నారు, కాచి కాపాడుతున్నారు. ప్రతి ఆధ్యాత్మిక శారీరక అవసరాలన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థించి ఈ యొక్క 4వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి. మరొక విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో 5వ ఎపిసోడ్లో నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా సమీప బంధువుడుగా మమ్మల్ని విమోచిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సమీప బంధువుడు మాత్రమే మమ్మల్ని విమోచించగలరు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆధ్యాత్మిక శారీరక అవసరాలన్నీ తీరుస్తూ త్వరలో మీరు వస్తున్నారు. ఈ లోకం నుంచి మమ్మల్ని విమోచించి పరలోకం తీసుకువెళ్ళిపోతాను అంటున్నారు. మీ వధువుగా యుగయుగాలు మీతో ఉండే ధన్యత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి అనుగ్రహించమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో 5వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.